చెప్తాం గాయస్. కొందరు ఏంటంటే చాలా క్వశ్చన్స్ చేస్తుంటారు. ఎంత క్వశ్చన్స్ అంటే వామ్మో! వీళ్ళు క్వశ్చన్ బ్యాంక్స్‌ని క్యారీ చేస్తారా అన్నట్టుంటారు. దానికి గల కారణం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గాయ్స్, మీ అందరికీ తెలుసా, మనలో ఏంటంటే 2 కైండ్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ మైండ్ అండ్ రైట్ మైండ్. లెఫ్ట్ మైండ్ వచ్చేసి లాజికల్ బ్రెయిన్ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే క్వశ్చన్స్‌ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ రైట్ బ్రెయిన్, దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ బ్రెయిన్. ఎప్పుడైతే ఎమోషనల్ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉంటారండి ప్రతి విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంచెం అటెన్షన్ ఇవ్వలేదా, వాళ్ళకి కారుతూ ఉంటుంది. మీరు కొంచెం గట్టిగా అరిచేసారా, ఏడవడం స్టార్ట్ చేస్తారు. అది లాజికల్గా ఉన్న వాళ్ళనుకోండి, వాళ్ళు కొంచెం కాదు ఎక్కువనే స్ట్రాంగ్ ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా ఫేస్ చేసి, నాకేం కాదు, నువ్వే ఆ టైంలో ఇలా చేసావు అని క్వశ్చన్స్ రేస్ చేస్తుంటారు. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో లాజికల్ మైండ్తో పాటు ఎమోషనల్ మైండ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాలి. ఏంటని అంటే, ఎప్పుడైతే లాజికల్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటామో ఆన్సర్స్ దొరకలేదనుకోండి, వీళ్ళకి అసలు ఏది కూడా మనసులో పట్టదు. అలా అని వీళ్ళు ఏం చేస్తుంటారంటే అడిక్షన్స్కి గురి అవుతుంటారు. సో బేసిక్గా మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మన బంధువుల్లో కానీ, లేకుంటే ఏంటంటే మన రిలేటివ్స్లో కానీ చాలామందిని చూస్తుంటాం, ఏదో ఒక అడిక్షన్లో మాత్రం ఉండుంటారు. సో మనం ఎప్పుడు కూడా నీ అలవాటు చెడ్డదిరా అనే కన్నా దానికి వెనుక ఉన్న రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. ఓకేనా? రాధే